నేనేం చేశానంటే ఎన్నో సినిమా కంపెనీలకు వెళ్ళాను, ఎంతోమంది అప్రోచ్ చేశాను ఆమె ఫొటోస్ తోటి ఒక అవకాశం కోసం. చాలామంది కోప్పడ్డారు కూడా. ఒక అమ్మాయి మూగ అమ్మాయిని తీసుకొని వచ్చి సినిమాలో ట్రై చేస్తున్నాడే పిచ్చోడా, రకరకాల మాటలు మాట్లాడారు. ఓకే, ట్రై చేశాను. గాడ్ ఇస్ గ్రేట్. ఇక్కడ గాడ్ ఎవరంటే సముద్రకని, ఆయన లేకుంటే ఆమె ఇండస్ట్రీకి లేదు. ఇలా దేవుడు ఇలాంటి ఒక బిడ్డనిచ్చాడేంటి మాకు అని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా మీ లైఫ్ లో? ఇంత అందంగా ఒక అమ్మాయి పుట్టినాక దేవుడు ఇలాంటి ఒక ప్రాబ్లం ఇచ్చాడే. వేరొక డిలేడ్ మైల్ స్టోన్ అన్నప్పుడు కూడా ప్రాబ్లం ఉండే. 3 years కూడా నడవలేదు. టోటలీ ఒక హ్యాండిక్యాప్ అనుకున్నాము. ఒకసారి నడవంగానే షీ డిడ్ంట్ టర్న్ బ్యాక్. అంటే వినపడాలి, డైలాగ్ చెప్పాలి, ఇది కంపల్సరీ ఫర్ యాక్టింగ్. షీ ఈస్ ద ఫస్ట్ యాక్ట్రెస్ ఇన్ ద వరల్డ్. డిఫెండ్ అని కూడా అనకూడదు. డఫ్ అండ్ డమ్ లేదు, డమ్ అనేది ఎవరు లేరు. వినపడదు, వినపడితేనే మాటలు వస్తుంది. చాలా మంది ఏమంటారు, డెఫ్ అండ్ డమ్ అంటారు. అది పొరపాటు. ఏం చేసేస్తారు, సైన్ లాంగ్వేజ్ నేర్పించేసి మూగోళ్ళు చేసేస్తారు. అభినయ గారు ఎప్పుడైనా కానీ అమ్మ కోసం నాన్న కోసం ఏడ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయా మీ లైఫ్ లో? అంటే లైక్ అందరూ చెప్తూ ఉంటారు కదా మా పేరెంట్స్కి, లైక్ మీ పాప డెఫ్ అలాగా అని అన్నప్పుడు నాకు కొంచెం వాళ్ళని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. మా మదర్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా మదర్ నా యాక్టింగ్ కెరియర్కి లైక్ మా మదర్ చాలా పెద్ద సపోర్ట్. అండ్ లైక్ తను నాకు డైలాగ్స్ అండ్ వెన్ షూట్ ఉంది అన్నప్పుడు ముందు రోజు నాకు షూట్కి ప్రిపరేషన్ కానీ, ఆ డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడం కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ ప్రతిదీ మా మదర్ చూసుకుంటారు. అండ్ మా ఫాదర్ కూడా నా స్కెడ్యూల్స్ చూడడం కానీ, మంచి స్టోరీ సెలెక్షన్ కానీ ప్రతిదీ ఇద్దరు మేనేజ్ చేస్తారు. అండ్ లైక్ మా పెద్ద అన్న ఇది ఎనీ మూవీ ఏది వచ్చినా సరే, స్టోరీస్ వచ్చినా సరే నేను చాలా కన్ఫ్యూజన్లో ఉంటాను, ఏది తీసుకోవాలి, ఏ ప్రాజెక్ట్ చేయాలి, చేయొద్దు అని. సో అలాంటి టైంలో మా ఫ్యామిలీ మొత్తం నాకు సపోర్టింగ్గా వచ్చి వాళ్ళన్నీ డిస్కస్ చేసి ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలనే దాని మీద నాకు మంచి గైడెన్స్ ఇస్తుంటారు. సో ఫర్ దట్ నేను మా ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాన్న ఎలాంటి అడ్వైజెస్ ఇస్తుంటారు మీకు? ఆఫ్ కోర్స్ ఫాదర్ మా నాన్నగారు ఎప్పుడు అడ్వైస్ ఇస్తుంటారు. లైక్ ముందు షూట్కి వెళ్ళే ముందు జాగ్రత్తగా వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి, టైంకి పడుకో, అసలు ఎప్పుడు పడుకో నిద్రపోవాలి టైంకి అని ఎప్పుడు బాగా చెప్తూ ఉంటారు. నాకేమో డైలాగ్స్ చదువుకోవాలి, ఇది అర్థం చేసుకోవాలి చాలా ఉంటుంది. బట్ ఆయన ఒకటే అంటారు, ఎప్పుడు నాతో గొడవ పడుతున్నట్టు ఎలా లైక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. సో మా ఇద్దరికి మంచి ఫనీ కాన్వర్సేషన్స్ అవుతుంటాయి. ఎంత పాజిటివ్ ఉందో అని ఒక్కొక్కసారి కొట్లాడుకుంటూ ఉంటాము. సో ఎప్పుడు పాజిటివ్గానే ఉంటారు, ఎప్పుడు నెగిటివిటీ ఏమి ఉండదు. నాది ఒకటే ఒక అడ్వైజ్, పంక్చువాలిటీ. చెప్పిన టైంకు వెళ్ళిపోవాలి, వాళ్ళు పంపించిన టైంకి వచ్చేయాలి. ఇండస్ట్రీ ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ ఫర్ ఎవ్రీబడి. ఉన్నంత కాలము మంచి పేరుతో ఉండాలని ఆమెకి ఎప్పుడు చెప్తాను. ఏ తల్లిదండ్రులైనా కానీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తే బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. దేవుడు అభినయ గారికి చాలా పెద్ద ప్రాబ్లం పెట్టినప్పటికి కూడా అందరితో పాటు ఈక్వల్గా తను కూడా ప్రౌడ్గా చెప్పుకునే స్టేజ్కి వచ్చారు. ఇది ప్రాబ్లమే కాదు, దేవుడు ఇచ్చిన వారం. ఇలాంటి పిల్లలు ఎవరికి ఇస్తారు, జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకి ఇస్తారు. ఇది ఎప్పుడు మాకు ఒక బర్డన్గా అనుకోలేదు. పిల్లలు అల్లరి చేస్తారు, గొడవలు చేస్తారు, అదంతా సర్వసాధారణం. ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి ఈ స్థాయికి వచ్చింది, అది క్రెడిట్ గోస్ టు హర్. ఆ డాడీ అయితే చెప్పారు, అది కరెక్ట్. అంటే కొంతమంది అంటుంటారు డెఫ్ అంటే ఏంటి, ఇదంటే ఏంటి అని. జస్ట్ అ న్యాచురల్ థింగ్. చాలా మంది మాటలు వచ్చిన వాళ్ళకి తెలియదు అసలు ఎందుకు ఇలా చేస్తారు, ఎందుకు ఇలా ఉంటారు అని. యుఎస్లో 1800s ఆ టైంలోనే వాళ్ళకి తెలుసు ఒక డెఫ్నెస్ అంటే ఏంటి, వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉంటాయని తెలుసు. ఇక్కడ ఏంటంటే ఒక డెఫ్ అంటే ఒక నెగిటివ్గానే చూస్తారు. మా ఇంట్లో ఎప్పుడు నన్ను ఒక డెఫ్ అమ్మాయి లాగా, ఒక స్పెషల్ లాగా ఎప్పుడు చూడలేదు. లైక్ సేమ్ అంతా ఈక్వల్. నాకు ఏ రోజు ఎక్కువ తక్కువ అనేది అసలు లేనే లేదు.